ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ దేనిలోకైనా కానీ అంతే కదండోయ్, రైస్లోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి టమాటా వెల్లుల్లి తొక్కుని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు, టమాటా తొక్కును తయారు చేయడం కోసం ముందుగా మీడియం సైజు 2 వెల్లుల్లిపాయలు తీసుకుని వీటిని తొక్కవలుచుకోవాలండి. ఇలా తొక్కవలుచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ టమాటాలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడన్నది ఎక్కడా లేకుండా ఎంత ఫైన్గా చాప్ చేసుకోగలిగితే అంత ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. అంతేకాదండి, ఈ టమాటా తొక్కుకి లెక్క కొలతలు అన్నవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1.5 టీ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలన్నవి కొంచెం చిటపట అన్నంత వరకు వేపుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉండాలండి. ఇలా ఆవాలు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా తొక్క ఒలిచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకుని ఈ వెల్లుల్లి అన్నది మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఒక్కసారి ఈ ఆయిల్లో అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా అన్నవి బాగా గుజ్జుగా అయ్యే అంతవరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ టమాటా పచ్చడిలోకి టమాటా అన్నది మిక్సీ పట్టమన్నమాట. ఇది ఎంత గుజ్జుగా అయితే పచ్చడి అన్నది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అనుగుణంగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాలో నుంచి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యే అంతవరకు మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ అన్నది సపరేట్ అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ పచ్చడి కారము, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న దాన్ని 1 టీ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని దీనిలో నుంచి ఆయిల్ అన్నది పూర్తిగా సపరేట్ అయ్యే అంతవరకు ఉంచుకోవాలండి. ఇక్కడ సపరేట్ అయిన చూపిస్తున్నాను, చూసారా? ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసేయటమే అనమాట అండి. ఇటు బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి టమాటా వెల్లుల్లి తొక్కు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.